హెల్మెట్ ఫ్రెండ్స్. ఈ బండి అయితే రెంట్ తీసుకున్నాం. కశ్మీర్ రెడ్ కలర్. ఇది మనం తీసుకున్న రిసార్ట్. రెడీ అయినా ఫ్రెష్ అప్ అయ్యి పోతున్నాం బీచ్కి. బాగా ఇవన్నీ అయితే సన్ వెళ్ళండి మొత్తం ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయచ్చు. ఇంకా మన కరెక్ట్ టైంకి సన్ వెళ్ళండి తెలుసా. స్ట్రీట్ హౌస్ బాగా బీచ్ ఉన్నాం. నైట్ వచ్చినాం అనుకో మొత్తం పబ్బులే. ఇదొక పబ్బు అదొక పబ్బు. ఇలా పోవద్దు ఈ క్లబ్. ఇదొక పబ్బు. ఇలా రష్యన్ గర్ల్స్ ఉంటారు. దొంగలు ఉంటారు అలా. ఇలా రష్యన్ గర్ల్స్ ఉంటారు. అబ్బా ఐఫోన్ రేపు పొద్దుల కార్ తీసుకుంటాం రెంట్కి. ఇలా ప్రస్తుతానికి అయితే స్కూటీ తోటి బడ్జెట్ కారా కార్ తీసుకుంటాం. వచ్చినాం కదా బీచ్. పార్కింగ్ దర్లాక పార్కింగ్ ఇక్కడ వేయాలి. కొంచెం ముందర अंदर जाने के लिए बाहर जाने के लिए और अंदर जाने के लिए 6 घंटे సక్సెస్ఫుల్గా బాగా బీచ్కి అయితే వచ్చేసాం. వాడ బీచ్ మొత్తం సన్ అయితే వేరే మంచిగా ఉన్నాడు. అటు పోదాందా తీసా ఆడుంటుంది బాగా బీచ్ అని. అక్కడ అవపడుతుందా అవుట్ఫిట్ మనది, మన కథ, మనము బీచ్లా ఎప్పుడైనా అనుకున్నా గోవాకి ఇట్లా వస్తా అని. అట్లా ఉంటుంది మరి మనతోటి. ఇగో ఇటు సైడ్ చూసేసుకున్నారంటే షాక్స్ ఉంటాయి మొత్తం. ఇటు సైడ్ మొత్తం షాక్స్. ఇక ప్రశాంత్ అయితే మనం చిట్టకనా జనగాన మనం ఎవరికి తినాం. ఇట్స్ నైస్ ప్లేస్ టు విజిట్. ఇక్కడ ఫస్ట్ నేను వర్షం పడుతుందని ఎంతో భయపడ్డా. కాకపోతే సక్సెస్ఫుల్గా మంచిగా సన్ ఉన్నది, మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. మనకైతే మొన్న వచ్చినప్పుడైతే రీసెంట్ వచ్చినప్పుడైతే అక్కడ లోపల దాకా పోయి ఎంజాయ్ చేసిన. కాకపోతే ప్రజెంట్ అయితే నేను ఇక్కడ దాకా వస్తున్నాయి వాటర్. సో మనం ఎంజాయ్ చేయొచ్చు ఈజీగా. ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే గోవా అనేది రెడ్ జోన్లో ఉన్నదని చెప్పేసి అని అన్నారు. కాకపోతే ప్రస్తుతానికి అయితే ఓకే ఫ్రెండ్స్, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. సరే వేరే అల్గా మనం బట్టలు నాన్న ఒక 10 to 15 minutes మొత్తం బట్టలు అన్నీ నిండిపోతాయి. అట్లున్నది ఇక్కడ ఎండ. బాగుంది, నిజంగా బాగుంది అన్న. ఇక్కడ మన వెనకాల చూసుకున్నట్టయితే ఇవన్నీ షాక్స్ అంటే అక్కడ కూర్చొని తాగడం అవి ఉంటాయి, తినడు ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. స్లిప్ ఉన్న బ్యాగ్లో పెట్టినా ఈ సీట్లో బ్యాగ్లో పెట్టినా. బ్యాగ్ జాగ్రత్త చూసుకోవాలి ఇప్పుడు మనం. ఈ బ్యాగ్ ఏంటంటే కొన్ని అన్నీ గాన్. అలా అవ్వబడలే అవ్వబడుతుంది చెప్పి తీసిన తెలుసా నేను. ఈ 5 అలవులు అన్నీ అడ్డవులతని స్కూల్ మొత్తం ఖరాబ్ చేసినాము. ఇక్కడ మంచి ఫ్రెష్ అయితే అక్కడ కలవెట్ట మధ్యలో కలవెట్ట. మొత్తం బీచ్ వ్యూ అంటే మంచి
They are enjoying the vibe, bro. But we came to enjoy this view. బిస్కెట్ అయిపోతుంది. షూస్ అనవసరంగా తీసుకొచ్చినాను నేనైతే. ఎంత బిస్కెట్ అయినా మనం తప్పదు ఇక, షూస్ ఖరాబ్ అవుతాయి. షూస్ ఆల్రెడీ షూ అయితే అసలు తీసుకొని రావద్దు. కాకపోతే నేను ఏంటిదంటే అట్లా ఫోటో మొత్తం ఫుల్ ఆఫ్ బీచ్. ఇక్కడ వ్యాన్ పోలీసు వాళ్ళు కాదు, నార్మల్ రెడ్ అలర్ట్ కావచ్చు. రెడ్ అలర్ట్ అనుకుంటా జీప్ అయితే. లైఫ్ సేవ్ అంట, లైఫ్ సేవర్ అంట. ఫుల్ ఇది ఒకటి మేఘాలు అయితే వచ్చినాయి. ఇదైతే బీచ్ అనమాట. ఇదైతే ఒక వన్ ఆఫ్ ద బాగా బీచ్. ఇది మొత్తం బాగా బీచ్. ఇక్కడ ఇదొకటి ఇంకొకటి చాలా అంటే నార్మల్ షార్క్స్ అంటారు అనమాట. వీటిని షార్క్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం వ్యూ పాయింట్, మంచిగా వ్యూ పాయింట్ చూసుకుంటా ఆల్కహాల్ తీసుకోవచ్చు, అట్లా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇట్లా నెక్స్ట్ బీచ్ వచ్చేసి నెక్స్ట్ ఏంటిది గోడ బీచ్ పోయిన తర్వాత మళ్ళీ అది ఇట్లా చూసా. ఇది వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ ఆల్కహాల్. అంటే నార్మల్ ఇట్లా రావచ్చు. ఇట్లా నార్మల్ ఇంకా షార్క్స్ ఉన్నాయి కదా, వీటిని ఇంకా షార్క్స్ అంటారు. ఈ షార్క్స్ తోటి ఇట్లా రావచ్చు అట్లా. ఇక్కడైతే మనకు అలానైతే ఆడి వస్తుంది. ఓన్లీ ఎక్కడైతే ఇక్కడ రెడ్ పెట్టారో మ్యాచ్, దానికంటే లోపలికి పోవద్దంటే ఇక్కడ. అంటే అది అనేది రెడ్ అలర్ట్, అక్కడ దాకానే అలో అనమాట. లోపలికి అయితే పోవద్దని చెప్పేశారు. క్యూటీ బాబు అయితే నడుచుకుంటూ వస్తుంది. ఓ అంటే వీళ్ళందరూ చూడండి